ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచిన వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానము. ఈ దినమందు ఒక షరతుతో కూడా దేవుడు ఈ వాగ్దానము అనుగ్రహించాడు. దేవుడు తన బిడ్డలకు వారు అడుగు వాటన్నిటినిలా ఇవ్వాలని ఎంతో ఆశపడుతున్నాడు. అయితే దేవుడు మన ద్వారా కోరుకునేది సంపూర్ణ నమ్మకము. ప్రార్థనలో అడుగు ప్రతి వాటిని మనం పొంది ఉన్నామని దృఢమైన నిశ్చితతో నమ్మాలి. విశ్వాసంతో వాటిని పొందుకున్నాము అని దేవుని మహిమపరచాలి. అప్పుడు నిశ్చయంగా ఖచ్చితంగా దేవుడు అవి మనకు అనుగ్రహిస్తాడు. మనం వాటన్నిటిని పొందుకుంటాం. ఈరోజు అనేక అంశాల గురించి మనము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుంటాం. మరి మనం వాటిని పొందుకుంటున్నామా, లేక అపనమ్మకంతో అవిశ్వాసంతో నిశ్చయత లేకుండా మనము సందేహిస్తూ అడుగుతున్నామా? వాక్యం సెలవిస్తుంది, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలి ఉండును. అట్టివాడు విమర్శకుడు కాబట్టి ప్రభు చేత ఏమీ పొందుకోలేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మనము అడుగు ప్రతి వాటిని పొంది ఉన్నామని విశ్వాసంతో అడగాలి. మన హృదయంలో పాపము లక్ష్యము పెట్టినట్లా ఆ పాపము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి శుద్ధ హృదయంతో నిర్దోషమైన నిష్కలకమైన మనసుతో దేవుని సన్నిధిలో మన అవసరతలు అక్కర్లు కృతజ్ఞత పూర్వకంగా అడిగినచో వాటన్నిటిని మనము పొందుకుంటాం. దేవుడు ఈ కృప మనందరికీ అనుగ్రహించిన గాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు స్తోత్రమయ్యా. ప్రార్థనలో అడుగువాటన్నిటిని పొంది ఉన్నామని నమ్మేడు, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడినని సెలవిస్తున్నారయ్యా. ఈరోజు ప్రభా నమ్ముచున్నాం తండ్రి. మా యొక్క నమ్మకానికి విశ్వాసానికి అడ్డుగా ఉండి ప్రతి ఒక్క సందేహంలోనూ అపనమ్మకము అవిశ్వాసము ప్రభా కొట్టివేయమని వేడుకొంచు దేవా. దృఢ విశ్వాసంతో నిశ్చలమైన విశ్వాసంతో ప్రభా నీ సన్నిధిలో ప్రభా అడుగుచున్నటన్నిటిని తండ్రి పొందినమని నమ్ముతున్నాం దేవా. అయ్యా మీకు ఎంతో స్తోత్రం. ప్రభాలో పాపము దోషము అతిక్రమం ప్రభావ ఏదైనా తండ్రి అయ్యా అడ్డుగా నిలిచి ఉంటే వాటిని క్షమించమని యేసు ప్రభు మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ప్రభా ప్రతి ఔషధ అక్కర మీ కృపలో తీర్చమని వేడుకొంచు. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.